హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి. ఏ ఇండస్ట్రీ అయినా ఏ స్టోరీ అయినా ఏ క్యారెక్టర్ అయినా అతను 100% సూటబుల్ యాక్టర్. అతను ఎవరో కాదు, మనందరికీ బాగా తెలిసిన పర్సన్. అతనే సత్యదేవ్. సో ఇప్పుడు రావ్ బహదూర్ అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. టీజర్ అయితే అసలు ఇలా ఉంది, బట్ డౌట్స్ అయితే చాలా ఉన్నాయి. మరి అన్నీ మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే, నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ. సో ఈ మధ్యకాలంలో మీరు చెప్పిన ఒక మాట చాలా వైరల్గా మారింది. అవునండి. అదే దేవుణ్ణి అవును అవును ఒకసారి మా గురించి చెప్తారు. వదిలేండి, ఇప్పటికే చాలా మంది చూస్తారు. సో ఆ ఒక్క మాట చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. చాలా బాగా చెప్పారు అసలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో రావ్ బహదూర్, సో ఇది 5.5 ఏళ్ళు రాశారంట. సో చాలా వరకు తిరిగి తిరిగి కాముండండి. సో తిరిగి తిరిగి రాశారంట. సో ఇందులోకి మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? మీరు ఒక వర్డ్ కూడా అన్నారు, తర్వాత ఒక బాహుబలి, ఒక RRR, తర్వాత రావ్ బహదూర్ గురించి మాట్లాడతారు అని చెప్పేసి. అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ అదేనండి, సినిమా కథ పైన విన్నప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో, నేను సినిమా చూసినప్పుడు కూడా అదే ఫీల్ వచ్చింది. నేను అన్న కాంటెక్స్ట్ వచ్చి కంపల్సరీ మన సినిమాని కూడా రికమెండ్ చేస్తారు. ఒక బాహుబలి, ఒక RRR తర్వాత మన సినిమాని కూడా రావ్ బహదూర్ అనే సినిమాని రికమెండ్ చేసే రేంజ్లో ఉంటుంది అని నేను నమ్మాను. అండ్ అదే అవుతుందని నా కాన్ఫిడెన్స్. ఇట్స్ రికమెండేషన్, ఇట్స్ ద లవ్. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు మన కల్చర్ రిప్రజెంట్ చేసే సినిమాలు ఏముంటాయో చెప్తాం కదా, అందులో రావ్ బహదూర్ కూడా చేరుతుంది అనేది నా పాయింట్. సో టీజర్ అయితే చాలా బాగుంది. అంటే 2 సార్లు, ఒకటి 3 months బ్యాక్ చూస్తే, ఇప్పుడు ఇంకొకటి. బట్ 5 గంటల పాటు పట్టిందంట కదండి ఆ మేకప్కి. ఎలా ఉన్నారు అసలు? ఐస్ కూడా లెన్స్తో సహా ఎంత టైం పట్టిందండి మేకప్కి? అదేనండి, 5 hours ఎవ్రీడే, 5 hours పట్టేది. 5 hours మేకప్ పట్టేది. అండ్ మేము 3 గంటలకి ఎప్పుడో లేచి 4 గంటలకి మేకప్లో కూర్చుంటే అరౌండ్ 9 o'clock వదిలేవారు. అండ్ 9 to ఈవినింగ్ 9 వరకు షూటింగ్ జరిగేది. అండ్ మళ్ళీ తీయడానికి 1.5 hour పట్టేది. తీయడానికి 1 గంట. సో అందరికంటే ముందు వచ్చేవాళ్ళం, అందరికంటే లాస్ట్లో వెళ్ళేవాళ్ళం. దట్స్ హౌ. యాక్చువల్గా రూట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ రూట్స్లో వాళ్ళకు వస్తాయి. అంటే అరే మన రక్తంలో తనకు వస్తుంది ఇలా అంటారు కదా. బట్ మీకు అది లేకుండానే ఆ యాక్టింగ్లో ఎంత ప్రో అయిపోయారు అంటే ఎలా పాసిబుల్? ఒక దిక్కు జాబ్ చేస్తూ, ఒక దిక్కు సినిమా మెయిన్ లీడ్ చేస్తూ 2 గంటలు పడుకొని అదే బాడీ లాంగ్వేజ్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ మాకు అలసట కనపడలా. ఎలా పాసిబుల్ అయిందండి? ఇక్కడ వరకే ఉంటుందండి, మొహానికి ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వదు. చాలా మందికి అవుతుంది కదా. ఈ మధ్య నాకు అవుతుంది. బట్ ఒకప్పుడు కొంచెం జాబ్ చేసుకుంటూ కూడా అది మేనేజ్ చేసేవాడిని. ఇప్పుడు మేబీ ఐఎమ్ టేకింగ్ మోర్ కేర్ ఆఫ్ అలా అలా చేయకూడదు, హెల్త్ కూడా చూసుకోవాలి అని. ఆ టైంలో ఆ మ్యాడ్నెస్ ఉండేది. అంటే అదేనండి, అంటే సినిమా అన్నది, యాక్టింగ్ అన్నది, ఫిల్మ్ మేకింగ్ అన్నది ఐ థింక్ అది అంటే ఎవరో ఉండాల్సిన అవసరం లేదు. మనకు అది మనకు లోపల అనిపించిందంటే, ఎందుకంటే ఇట్స్ ఓపెన్ యూనివర్సిటీ. అలా ఏమి ఎవరో ఒకరు ఆల్రెడీ ఉండాలి ఇక్కడ, లేకపోతే ఒక క్వాలిఫికేషన్ ఉండాలని ఏం లేదు. నీకు అనిపించిందంటే నువ్వు రా, ట్రై చేసుకో. ఓకే, నీకు పండిందంటే పండింది, లేదంటే లేదు. కానీ అప్పుడు జాబ్ కూడా అసలు వదలొద్దని పూరి గారు చెప్పారు కదా మీకు. అవునండి, అవును. అంటే ఆయనకు ముందు తెలీదు, తర్వాత తెలిసింది. అప్పుడు లేదు, ఇలాగే చేయు, ఎంతవరకు అయితే అంతవరకు ట్రై చేస్తూ ఉండు అన్నారు. పూరి గారు అంటే లైక్ జ్యోతిలక్ష్మి టైంలో ఎవరికి తెలియదు నేను ఉద్యోగం కూడా చేస్తాను ప్యారలల్గా. ఎందుకంటే నా భయం ఒకళ్ళు చెప్తే తీసేస్తారేమో సినిమా నుంచి అని, అందుకని ఎవరికి చెప్పలేదు. సో జాబ్లో కూడా ఎవరికి తెలియదు నేను సినిమా చేస్తానని. కానీ భలే మేనేజ్ చేశారండి. బాగా. సో అదే ఒకటి 1 day జాబ్లో షర్ట్ బటన్ పైన పెట్టామని చెప్పారని, ఇప్పుడు వస్తానని అటే వెళ్ళిపోయి, అదేంటంటే అసలు ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఇక్కడ వరకు డిమాండ్ చేసి అలా డిమాండ్ చేసింది కదండి ఇక్కడ వరకు. ఎలా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఓకేనండి, ఎవడో నా మీద అది అడగకూడదు. అంటే అది నాకు నేను యాక్చువల్లీ ఒక కంపెనీలో హైదరాబాద్ వచ్చినప్పుడు, ఫస్ట్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక కంపెనీలో పెట్టుకున్నాను అనమాట. అందులో సెలెక్ట్ అయ్యాను.
నేను వచ్చిందే ఐ మీన్ ఇక్కడ సో దట్ ఐ కెన్ బీ మోర్ క్లోజర్ టు ద ఇండస్ట్రీ అని. ఆ ఫస్ట్ డే ఆ మేనేజర్ నన్ను సరిగ్గా నాకు నచ్చలేదు. అంటే ఆయన ఫేస్ నచ్చలేదు మీకు? ఆయన ఫేస్ కూడా నచ్చలేదండి యాక్చువల్లీ. ఫేస్ గురించి కాదు, ఐ థింక్ ఇట్స్ మోర్ అబౌట్ యాటిట్యూడ్ కదా. అంటే ఆల్రెడీ నా ముందే ఆయన ఎవరికో ఫోన్ చేసి ఏంటి హీరో రాలేదు, ఒంట్లో బాగాలేదా, ఒంట్లో బాగోకపోయినా రావాలి తెలుసు కదా, అది అని కొంచెం ఇన్సెన్సిటివ్గా మాట్లాడాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, మనమేమో ఇక్కడికి వచ్చిందే మేనేజ్ చేసి సినిమాలు ఎప్పుడైనా ఒకరోజు రాకపోతే ఏమవుద్ది అర్థం కాలే. ఒకటి అదో క్వశ్చన్. రెండోది ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించిన సీఈఓ ఎవరో వచ్చారు. అప్పుడు రాగానే అప్పటి వరకు కూడా చెప్పలేదు నాకు. ఆయన ముందు ఎక్స్క్యూజ్ సత్యదేవ్ బటన్ పెట్టు అన్నాడు. అంటే ఆయనేమో సీఈఓ ఏమో ఇట్స్ ఓకే వదిలేయండి అన్నాడు. లేదండి ఇలాంటివి స్టార్టింగ్లోనే తుంచేయాలండి అని అన్నాడు. డైలాగ్ వేసాడు. ఇది సరే నీకు తుంచుతా ఆగని చెప్పి నేను అప్పుడు ఏం లేదు, జస్ట్ బేస్డ్ ఆన్ నాకు ఇలా అయితే నేను పని చేయలేను. ఇప్పుడు నేను ఆ బటన్ పెట్టి పని చేయకపోతే ఓకేనా? బటన్ పెట్టి అసలు ఓరు వచ్చి జీతం తీసుకెళ్ళిపోతే ఓకేనా? డజంట్ మేక్ సెన్స్ కదా. అది నాకు కరెక్ట్ అనిపించలే. సో లంచ్కి వెళ్ళి వచ్చేస్తాను అన్నాను. 10 నిమిషాల్లో రావాలి, లంచ్ ఎక్కువసేపు చేయకూడదు అన్నాడు. 10 నిమిషాల్లోనే వస్తాను అన్నాను. ఆ 10 నిమిషాలు 10 ఏళ్ళు అయింది. అయ్యో, మళ్ళీ అట్లీస్ట్ వాళ్ళకి తెలిసిందా రీజన్? అసలు తెలియలేదా? నేను జస్ట్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ. ఎవరికేం చెప్పలే. జస్ట్ వెళ్తూ ఐడి కార్డ్ అక్కడ సెక్యూరిటీ కూడా దగ్గర ఏంటి సార్ అన్నాడు. వస్తాను మళ్ళీ ఉంచాను, అయిపోయింది వచ్చాను. ఉద్యోగం లేదు అప్పుడు, మళ్ళీ ఎదుక్కున్నాను చచ్చినట్టు. సో అప్పటికి 2 lakhs వచ్చేది కదండి. 2 lakhs 2 lakhs వరకు వచ్చేదని నేను విన్నాను. బట్ సినిమా అంటే మీరు చేసింది ఒక్కొక్క మూవీ కూడా జనరల్గా ఒక 10 మందిలో ఉన్నప్పుడు 10 మందిని చేయలేకమంటే ఒకరి మీదకే చూపు పోతుంది కదా. అలా మీ మీదకి చూపు పోయింది అనేది ఒక టాక్. తర్వాత బ్లఫ్ మాస్టర్ యాక్టింగ్ లెవెల్ సూపర్బ్ అసలు. అలా గూస్ బంప్స్, అలా చైర్లో అలా కూర్చొని మిడిల్లో అలా కాళ్ళు లేపి అలా వేసి అది చేస్తారు కదా, అసలు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అంటే బట్ అది థియేటర్లో ఆడకపోయినా ఓటీటీ పరంగా అయితే ప్రతి ఒక్కరు చూశారు. అండ్ మీరు చేసిన రామ్ సేతు కానీ అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. చాలా బాగుంది అసలు. లాస్ట్ వరకు తెలియలేదు. స్టోరీ సెలెక్షన్ కూడా జనరల్గా స్టోరీ సెలెక్షన్ అనేది మీది ఎలా ఉంటుంది? అంటే ఎలా చేసుకుంటారు? అంటే క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, లేదంటే లేదు నాకు కంటెంట్ బాగుండాలి, క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటారా, లేదంటే? అసలు డబ్బులు అనేది కమ్స్ అట్ అ వెరీ లాస్ట్ పాయింట్ అండి. నాకు డబ్బులు ఇంపార్టెంటే, నేను డబ్బులకి రెస్పెక్ట్ ఇస్తాను. కానీ డబ్బులకే ఫస్ట్ డబ్బుల కోసం సినిమా ఏ రోజు చేయను, ఎప్పటికీ చేయలేను. అది ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ ఎవర్ డూ దట్. స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే ఏమోనండి, అది బేసికలీ ఏదో వాళ్ళు చెప్పిన అలా అయిపోయిన తర్వాత ఒక 30 secondsలోనే అర్థమైపోతుంది సినిమా మనం చేస్తున్నాం లేదు అని. ఆ 30 seconds 1 minuteలోనే ఆ ఇంట్యూషన్ చెప్పేస్తుంది మనం ఈ సినిమా చేస్తున్నాం లేదని. ఎనీథింగ్ అబౌవ్ దట్ చాలా యాడ్ అయిపోతాయి. ఇది నువ్వు చెయ్యాలి, ఎందుకంటే నీకు ఇప్పుడు సినిమా లేదు, ఇప్పుడు ఈ సినిమా దిక్కు, లేకపోతే ఈ సినిమా ఎలా అవుతుంది అలా అవుతుంది, బోల్డ్ క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి. బట్ ఆ 1 minuteలో వచ్చేది ప్యూర్ ఇంట్యూషన్. ఈ సినిమా బాగుందా లేదా అనేది చాలా 1 minuteలో తెలిసిపోతుంది. ఆ 1 minute దాటి మనం ఇస్తాం చూడండి, అప్పుడు చాలా రకరకాల ఎలిమెంట్స్ యాడ్ అయిపోయి మన జడ్జ్మెంట్ పోతుంది. సో నేను ఆ 1 minute నమ్ముతాను. బట్ ఆ 1 minute దాటి తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. అవునా? ఓకే. అండ్ చిన్న ఆ స్కార్ వల్ల సినిమాలు పోయాయి అని మీరు అన్నారు కదా. ఫస్ట్ ఫిల్మ్ అండి అది. ఫస్ట్ ఫిల్మ్ అంటే యాక్చువల్లీ అదే నా ఫస్ట్ ఫిల్మ్ అవ్వాలి. కానీ అది స్కార్ ఉందని చెప్పి వద్దన్నారు. అంటే మూవీ పేరు తెలుసుకోవచ్చు, చెప్పాలంటే చెప్పండి, లేదంటే వద్దులేండి. అది చాలా ఫేమస్ ఫిల్మ్ అది. అవునా? ఇంకా క్యూరియాసిటీ మాకు. చాలా చాలా ఫేమస్ ఫిల్మ్ అది. అండ్ చాలా పెద్ద హీరో కూడా. అందులో చిన్న రోల్ నాది. వద్దండి, నాకు అలా చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఓకే సరే, అది స్కిప్ చేద్దాం మనము. సో 2 monthsలో
మీరు ఎన్ని ఎన్ని 16 కేజీలు తగ్గారండి? అవునండి. 17 కేజీ ఎలా ఎలా ఏదైనా టిప్ చెప్పండి. యాక్చువల్లీ ఇది అడగమన్నారు చాలా మంది. టిప్ ఏం లేదండి. నేను అప్పుడు ఒక దిక్కుమాలి డైట్ ఒకటి చేశాను. అదేంటంటే ఏమి తినకపోవడం, ఒక ఆ! ఆరెంజ్ తినేవాడిని, హ్మ్. వర్కౌట్ చేసి పరిగెట్టేసేవాడిని. ఏంటి పరిగెట్టి ఆరెంజ్ ఒకటి తినేవాళ్ళు. ఆరెంజ్ పరిగెట్టేవాడిని, ఫుల్ కార్డియో చేశాను. ఆరెంజ్ అండ్ యాపిల్ తినేవాడిని ఒకటి. అంతే, ఎక్కువ ఏం తినేవాడిని కాదు. ప్రోటీన్? నథింగ్. అదే అంటాను, వెరీ బ్యాడ్ డైట్ అది, అలా చేయకూడదు. నేను అలా చేసి ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మసిల్. నేను అది ఎవరిని కాంటాక్ట్ చేయలే, నో ట్రైనర్, నథింగ్. నేనే నా అంతటా ఇప్పుడు తగ్గాలంటే ఏం చేయాలి, తినకూడదు. సరే తినడం మానేద్దాం, తినడం మానేశాను. అలా చేయకూడదు. యెస్. నేను అది రాంగ్ చేశాను. 16 కేజీలు తగ్గాను. పేషెంట్లో అయిపోయాను కంప్లీట్లీ. పూరి గారు అప్పుడు గుర్తుపట్టలేదు నన్ను. రెండు నెలల తర్వాత ఏంటి ఇలా అయిపోయావు అంటే, మళ్ళీ 2 కేజీలు పెరిగిరా అని చెప్తే మళ్ళీ వెళ్ళి అవునా? 90 నుంచి 74 అయిపోయాను. మళ్ళీ 76 అయ్యి వెళ్ళాను ఆయన దగ్గర. ఓకే. అండ్ ఒక డైలాగ్ కోసము నన్ను ఎందుకు కొడుతున్నావు అన్న తాగుతూ ఉండండి. నిలబడలేదు. నన్ను ఎందుకు కొడుతున్నావు అన్న ఒక చిన్న డైలాగ్కి పీటర్ హెన్స్ గారు మీ అలా కడుపులో గుద్దితే ఆ ఎక్స్ప్రెషన్ బట్టి ఆ రోల్ వచ్చిందంట కదండి. ఏంటండి అది అసలు? అత్తారెడ్డి గారు ఇది సినిమా అండి. అత్తారెడ్డి గారి సినిమాలో మేమందరం ఫైటర్స్ అనమాట. ఎవరు ఆయన పేరు భరత్ రెడ్డి గారు ఉంటారు ఆ సినిమాలో. ఆయనకి ఒక 6-7 ఫ్రెండ్స్ ఉంటాం. మేము అది అందులో ఆ సిటీ సెంటర్ మాల్ ఫైట్లో మేము ఫైటర్స్ అనమాట. అందుకు సెలెక్ట్ చేసుకున్నారు. సో అప్పుడు ఒక వచ్చి బాబు మీ 6 ఒకడికి పవన్ కళ్యాణ్ గారితో డైలాగ్ ఉంటుంది, ఎవరు చెప్తారని అడిగారు. అంటే అందరూ పవన్ కళ్యాణ్ గారితో డైలాగ్ ఉంటుందంటే ఎవరు వద్దంటారు, అందరూ చేతులు ఎత్తారు. అందరికీ రాదు. సరే ఎవడు బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆడికే ఇస్తాం డైలాగ్ అన్నారు. సో పీటర్ హెయిన్స్ గారు వచ్చి కాలు పైన కొట్టి కడుపులో ఇలా పంచ్ ఇచ్చి ఆ పంచ్ని ఎవరు రియల్గా ఫీల్ అవుతారో వాళ్ళకి డైలాగ్ ఇస్తామని చెప్పారు. ఎలా ఉందండి ఆ పంచ్? డైలాగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే అంత బాగుందండి. సో డెఫినెట్లీ కొట్టాడు. నేను బేబత్సన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, నాకు వచ్చింది ఆ డైలాగ్. సో అది ఎలా ఉంటుందంటే, కళ్యాణ్ గారు ఇలా ఉంటారు, నేను పక్క నుంచి రివీల్ అయ్యి ఎందుకు కూడా అంటే బేసిక్గా ఆ సీన్ ఏంటంటే, నేను కాదు చెప్తాను, అది లేదు సినిమాలో. అదే ఆలోచిస్తున్నాను. సిటీ సెంటర్ మాల్ అది నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. ఆయన నా కాలు మీద కొడతారు, ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాను అప్పుడు. అది అంతే డైలాగ్. కాలు మీద కొట్టినప్పుడు ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాను, అంతే డైలాగ్. అది చేసాము కానీ సినిమాలో లేదు. డబ్బింగ్ కూడా చెప్పాను నేను అది, కానీ సినిమాలో లేదు అది. సో అది దాని స్టోరీ. ఓకే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది క్యారెక్టర్లో వెళ్ళటానికి. బట్ మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? నా ప్రాసెస్ సీన్ బై సీన్ ఉంటుందండి. అంటే ఎవ్రీ సీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ కదా. ఆ సీన్ నేను ఎలా రక్తి కట్టించాలి, ఎలా దాన్ని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, నేను ఐ గో సీన్ బై సీన్. ఈ సీన్ అద్భుతంగా చేసి ముందు సీన్, వెనకాల సీన్, ఆ మూడ్ ఏంటి, క్యారెక్టర్ మూడ్ ఏంటి, సీన్ మూడ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఐ గో దేర్, గివ్ మై ఎనర్జీ, ఫినిష్ ద సీన్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. అండ్ ఐ గో సీన్ బై సీన్. దట్స్ హౌ ఐ డూ. ఓకే. సో రావు బహదూర్ ఇది వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో కంటెంట్ అంతా అట్రాక్ట్ చేసింది అనుకుంటున్నాను నేను. బట్ ప్రొడ్యూసింగ్ వన్ ఆఫ్ ది మహేష్ బాబు గారు అన్నప్పుడు మీ ఫీల్ ఏంటి? అదేనండి, రావు బహదూర్ లాంటి ఒక గొప్ప కథకి అంత గొప్ప మనిషి యాడ్ అయినప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుందని మేము చాలా గట్టిగా నమ్మాం. ఆయన కూడా అది నమ్మి ఆయన పేరు ఇవ్వడం జరిగింది, కథ విని అంతా ఆయన నచ్చి. సో అంటే ఈ రావు బహదూర్ కథ, రాసుకున్న కథ అంత గొప్ప కథ అండి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత బాగుంటుంది అనేది మేము స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాము. సో సూపర్ స్టార్గా రావడం అన్నది ఇట్స్ మామూలు యాడెడ్ బోనస్ కాదు. దట్స్ వాట్. ఈరోజు ఆయన సినిమా చూస్తున్నారు, చూసి ఎలా ఉందో ఏంటో అన్ని చెప్తారు, నేను కలుస్తాను. అవునా? నైస్. సో మీరు వేసుకున్న ప్యాటర్న్ కూడా 82లోదంట కదండి, 1982. ఏదండి అంటే మీరు వేసుకున్న డ్రెస్ అలా కాస్ట్యూమ్ ఇలా అనొద్దు, అలా అనొద్దు, ఎలా చేశారా? 1982 కాదు, 100 years బ్యాక్ దండి. అంటే 100 years 82 అంటేనే అయిపోయింది. నేను 80 to 100 years old ఫ్యాబ్రిక్ అదంతా. అప్పుడు ఎప్పుడో కాలంలో స్మెల్ వచ్చి ఉంటుంది కదండి. ఏదో దానికి రిపేర్ చేశారు, బట్ వాష్ చేసేవారు కాదు దాన్ని. ఎందుకంటే వాష్ చేస్తే చిరిగిపోతుంది, ఫ్యాబ్రిక్ వెరీ ఫ్రెజైల్ ఉండేది.
ఇంకా నాకు తప్పేది కాదులేండి, నేను వేసుకోవాల్సి వచ్చేది. అబ్బా! కానీ అన్ని ఆశ ఉండి మళ్ళీ షూటింగ్ ఇలా అనకుండా అది చాలా కష్టం అంటే చాలా కష్టం అసలు. ఒక దిక్కు స్మెల్, ఒక దిక్కు ఇది మేకప్, ఒక దిక్కు అబ్బా! చాలా ఎండలు, కష్టపడ్డానండి. అన్ని. సో సినిమా ఇప్పుడు ఒక సినిమా అనుకుంటే ఏదైనా సినిమా వస్తుందంటే ఎలిమెంట్స్ పరంగా ఆడియన్స్ మాట్లాడతారు. ఇప్పుడు ఏంటంటే ఒక ఎలిమెంట్ ఉన్న సినిమా, ఒకప్పుడు అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు హిట్ అయ్యేవి. ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఉన్నా కానీ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుంది. బట్ రావ్ బహదూర్లో ఎలిమెంట్స్ పరంగా ఏమున్నాయంటే ఏం చెప్తారు? అయ్యో బోల్డ్ ఉన్నాయండి. అంటే ముఖ్యంగా మహాకథ పర్ఫార్మెన్సెస్, నాది, రేణుక, దీపా థామస్, వికాస్, తర్వాత రవి, ఆనంద్ భారతి గారు, బాలకుమార్, బాలా మ్యామ్ గారు, వీళ్ళందరూ పర్ఫార్మెన్సెస్, తర్వాత సెట్ ఆర్ట్, తర్వాత కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ కార్తిక్, మ్యూజిక్ స్మరణ్, ఒక 10-15 ఎలిమెంట్లు ఉన్నాయండి. సో వెంకటేష్ మహారు ఇందులో క్యారెక్టర్ ఉందా అండి? అవునుంది, ఉందా? వెరీ స్పెషల్ రోల్, ఓకే. వెరీ కీ మూమెంట్ లో వస్తాడు, ఓకే. మొత్తం గందరగోళం చేసి వెళ్ళిపోతాడు. బాగుంటుంది, చాలా మంచి క్యారెక్టర్. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి. షూర్. ఒక రోజు పాటు మీరు ఏ తెలుగు సినీ క్యారెక్టర్లోనైనా జీవించే ఛాన్స్ వస్తే ఏ క్యారెక్టర్? అమరేంద్ర బాహుబలి. బా, ఓకే. స్క్రిప్ట్ చదివిన వెంటనే ఇది నేను తప్పక చెయ్యాలి అని అనిపించిన సినిమా ఏంటి? అన్నీ అని చెప్పకండి సార్, రాబోతుంది, అనుకున్నా మీరు ఇదే చెప్తారని. నా నుంచి వేరే ఏం రాదండి. మీ మీ ఫోన్లో ఎక్కువ సార్లు ప్లే అయిన సాంగ్ ఏంటి? మీ ఫోన్లో అంటే జనరల్గా ఇప్పుడు మనం ఏదన్నా మూడ్ స్వింగ్స్ ఏదైనా ఉన్నప్పుడు ఒక సాంగ్ అంటే హమ్ చేయడం కానీ అట్లా ఏదైనా సాంగ్ మీకు ఫేవరెట్? గోల్డెన్ అనే ఒక సాంగ్, అంటే తెలుగు సాంగ్ కాదు అది, ఏదో ఓకే. గోల్డెన్ అనేదో ఉంది, మొన్న ఆస్కర్ కూడా వచ్చింది దానికి. ఓకే. సో యాక్టర్ కాకపోయి ఉంటే మీరు అంటే ఏ ప్రొఫెషన్లో ఉండేవారు? అదే ప్రొఫెషన్లో ఉండేవాళ్ళ లేదంటే? యాక్టర్ కాకపోతే క్రికెట్ ప్లేయర్ అయ్యేవాడిని. క్రికెట్ ప్లేయర్, ఇది ఎక్కడ వచ్చిందండి మధ్యలో దూరింది? అది ముందు నుంచి ఉందండి, దాన్ని ఎప్పుడు నేను వాడలేదు అంతే. ఆడుంటే ఈ పాటికి ఇండియన్ క్రికెటర్లు. లేదండి, అంటే నాకు సినిమా అంటే ఇంకా ఎక్కువ ఇష్టం, అందుకే నేను వచ్చేసాను. ఓకే, మీకు బాగా కసి ఎక్కువ అని అర్థమైంది. సో షూటింగ్ సెట్స్లో మీకు అంటే షూటింగ్ సెట్స్లో ఉన్నప్పుడు అంటే ఏదైనా హ్యాబిట్ ఇది ఉండొద్దు ఎందుకు అన్న హ్యాబిట్ ఏంటి? అందరూ టైంకి ఉండాలనుకుంటాను, అది నాకు ఉండకూడదు. అంటే నేను వస్తాను కరెక్ట్, అందరూ రావాలనుకుంటాను, అది రాంగ్. అది ఎవరైనా రాకపోతే నాకు బీపీ వస్తుంది. ఓకే, అనవసరం, అది ఒక ఏదో టెన్షన్ అండి. అది ఈ మధ్య పోగొట్టుకోవడం ట్రై చేస్తున్నాను కానీ అది పోవట్లేదు. మేబీ పోతుందేమో, పోతుంది, పోవాలి. సో ఒక డైరెక్టర్కి రాత్రి అంటే 2 గంటలకు కాల్ చేయాల్సి వస్తాయి, మీరు ఏ డైరెక్టర్కి కాల్ చేస్తారు? ఎందుకంటే కాల్ చేయడం 2 గంటలకు కలిగి ఇన్ కేస్ చేయాల్సి వస్తాయి? పూరి గారా? నైస్. ఓకే, ఆ టైంలో లిఫ్ట్ చేస్తారంట పూరి గారు? మహా కూడా చేస్తాడు. అంటే నేను అంటుంది ఇప్పుడు నేను ఎందుకు 2 గంటలు చేస్తానంటే మేబీ ఏమైనా లైఫ్ అడ్వైస్ కావాలేమో, లేకపోతే ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు కదా 2 గంటలు చేస్తాం, లేకపోతే చేయం కదా. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని చూసేసి ఆల్రెడీ ఏలేసిన వ్యక్తి పూరి జగన్నాథ్ గారు కాబట్టి సో ఆయనకి చేస్తాం. ఓకే, సోషల్ మీడియా లేకుండా ఒక ఇయర్ గడపాలి అంటే గడుపుతారా? 100% గడుపుతాం. అయ్యో అసలు నాకు వెరీ వెరీ యాంటీ సోషల్. సో మీ ఫ్యాన్స్ ఎక్కువగా అంటే మీ ఫ్యాన్స్ అంటే ఎప్పుడన్నా అంటే అరే నా గురించి ఫ్యాన్స్కి తప్పుగా అర్థమైంది అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా ఇన్ని ఇయర్స్ జర్నీలో? ఎప్పుడు లేదా? ఓకే. సో మీరు చేసిన క్యారెక్టర్స్లో అంటే మీ లైఫ్కి దగ్గరగా ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఉందా? చేసిన అన్ని క్యారెక్టర్స్లోనా? ఉమామేశ్వర గ్రూప్. ఓకే. సో ఒక రోజు పాటు డైరెక్టర్గా ఉండాలంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏది ఎంచుకుంటారు? డైరెక్టర్. హిడెన్ టాలెంట్? డైరెక్టర్. ఓకే, ఫ్యూచర్లో డైరెక్టర్ అవుతే ఎవరితో తీద్దాం అనుకుంటారు? నేనా? ప్రభాసనతో. వా, సూపర్. సో హిడెన్ టాలెంట్ గురించి మాట్లాడాం కాబట్టి సో రావ్ బహదూర్ అంటే ఈ సినిమా చూసి బయటకు వస్తున్న ఆడియన్స్ అంటే
అరే ఆడియన్స్కి ఈ ఫీల్ ఇస్తామని డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ అనుకుంటారు కదా, మీరు ఏం చెప్తారంటే జనరల్ వాళ్ళకి ఏం ఫీల్ ఉండొచ్చు? ఒక స్పెక్టికల్ చూసామన్న ఫీల్ ఉంటుందండి, ఒక ఎక్స్పీరియన్స్, ఒక స్పెక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసామన్న ఫీల్ ఉంటుంది. ఓకే. అరే ఎందుకు వీళ్ళు ఇంత కింద మీద పడుతున్నారని అర్థం అవుతుంది. కానీ లివర్ ప్రాబ్లం ఉండి అన్ని ఇయర్స్ ఎలా బతికాడో తెలియదు, అది మాత్రం చూడాలని నాకు చూడాలి క్యూరియాసిటీ. ఎందుకు బతికాడు అనేది మీకు అర్థం అవుతుంది, ఆడి బాధ ఏంటి, ఎందుకు ఆడ పవర్ ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది. సో మొత్తానికి రావ్ బహదూర్ మంచి బంపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank విష్ you. ఆల్ ద సక్సెస్. Thanks so much. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.